అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గతంలో కర్నూలు, వారం రోజుల క్రితం మార్కాపురం, ఇప్పుడు కడప జిల్లాలో మరొక బస్సు దగ్ధం. ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి వరుస ఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేంపల్లి మండలంలో ఇప్పుడు పెను ప్రమాదం తప్పింది. వీరన్న గట్టుపల్లె వద్ద ఓ పల్లె వెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్లు తాకడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడంతో ఆ యొక్క విద్యుత్ లైన్లు బస్సుకు తాకి ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ బస్సు పైన మంటలను గమనించినటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి బస్సు డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి అంటుకోవడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో ఉన్నటువంటి 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్రొట్టిలో పెను ప్రమాదం తప్పడంతో ఇప్పుడు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోపక్క ఆర్టీసీ బస్సు దగ్ధం ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతోనే ప్రాణ నష్టం తప్పిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బస్సులో ప్రయాణించినటువంటి 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని కూడా చెప్పారు. ఘటన అనంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడినటువంటి మంత్రి ప్రమాదానికి గల కారణాలపైన ఆరా తీశారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల మంత్రి అభినందనలు తెలిపారు. సమయోచిత నిర్ణయంతో పెద్ద ప్రమాదం తప్పిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కూడా ఊహించినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా షాక్ అయ్యారు. పల్లె వెలుగంటేనే సామాన్య పేద ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి బస్సు అది. అలాంటి బస్సులో వారందరూ కూడా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి ఘటనలు వరుసగా జరిగాయి. అక్కడ ప్రాణ నష్టాలు కూడా హెవీగా సంభవించినటువంటి పరిస్థితులను మనం చూసాం. బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయాందోళన కలిగేటువంటి విధంగా కర్నూలు ఘటనలు కానీ, మొన్న మార్కాపురం కానీ, అంతకుముందు జరిగిన చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన తీవ్ర ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి దారితీసింది ప్రయాణించాలంటే. ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. బట్ ఇక్కడ డ్రైవర్ చాకచక్యంతో, పూర్తి అప్రమత్తతతోటి అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా రక్షించడంలో కీలక పాత్ర పోషించడంతో ఇదొక కేవలం బస్సు ప్రమాద ఘటనగానే మారింది తప్ప ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు.